ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1706 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 15, 2024 టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. యాపిల్ నుంచి యాపిల్ విజన్ ప్రో అందరు రిటర్న్ చేసేస్తున్నారు. యాక్చువల్గా యాపిల్ విజన్ ప్రో ఎవరికైతే డెలివరీ చేసిందో ఫిబ్రవరి 2వ తారీఖు వాళ్ళకి ఒక 14 రోజులు వరకు మీరు యూజ్ చేసుకోండి, ఒకవేళ మీకు నచ్చకపోతే రిటర్న్ చేయండి అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు 14 రోజులు కంప్లీట్ అయ్యేసరికి చాలామంది ఈ యాపిల్ విజన్ ప్రోని తీసుకెళ్ళి రిటర్న్ అయితే చేస్తున్నారు. చాలామంది ట్వీట్స్ కూడా పెడుతున్నారు రిటర్నింగ్ యాపిల్ విజన్ ప్రో అని చెప్పేసి. వీళ్ళు రిటర్న్ చేస్తున్నప్పుడు చెప్తున్న రీజన్స్ వచ్చేసరికి ఇది అంత వర్త్ కాదు, అంత ప్రైస్కి వర్త్ అయితే కాదు. అండ్ దాంతోపాటు వెయిట్ ఎక్కువ ఉంది, ఎక్కువసేపు దీన్ని పెట్టుకొని ఉండలేకపోతున్నాం. అండ్ కొంతమంది గేమింగ్ కోసం తీసుకున్నారంట, గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంత బాగాలేదని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు మల్టీ టాస్కింగ్ కూడా, వర్క్ పర్పస్ తీసుకున్నారు కూడా మల్టీ టాస్కింగ్ కూడా అంత నాకు అనిపించలేదు, ల్యాప్టాప్లో చేసుకున్న ఫీలింగ్ దీనిలో అయితే రావట్లేదు అని చెప్పేసి చాలామంది యాపిల్ విజన్ ప్రో కొన్న వాళ్ళందరూ రిటర్న్ అయితే చేస్తున్నారు. యాపిల్ మరి ఎందుకు పెట్టిందో ఈ రిటర్న్ విండో తెలియదు, కానీ ఇప్పుడు చాలామంది దీన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఇండియాకి అయితే ఇది ఇంకా రాలేదు. ప్రజెంట్ ఇది అమెరికాలో అమ్ముతున్నారు, వేరే దేశాల్లో కొంతమంది అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. మిగతా దేశాలకి మేబీ తొందరలో తీసుకొని రావచ్చు. వీళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేస్తారు, లేకపోతే అవే మళ్ళీ తీసుకొని వస్తారా, మనకి ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. రూమర్స్ ప్రకారం అయితే ఇండియాకి దీనికన్నా తక్కువ రేట్లో ఒక వర్షన్ తీసుకొని వస్తారు అని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి. మరి తెలియదు ఎప్పుడు తీసుకొస్తారో, దాని గురించి క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ 14 అల్ట్రా డివైస్ అయితే బయటకు వచ్చింది. ఫస్ట్ పిక్చర్స్ ఇవి అఫీషియల్ ఇమేజెస్ అని చెప్పలేం, రెండర్ ఇమేజెస్ అనే చెప్పొచ్చు. చూడడానికైతే మాత్రం ఫోన్ ఫస్ట్ టైం షామీ ఫ్లాగ్షిప్ ఫోన్ సర్క్యులర్ షేప్లో రాబోతుంది. కెమెరా సెటప్ చాలా పెద్దగా కనిపిస్తుంది. కెమెరా హమ్ చేస్తే చాలా లావుగా అయితే ఉంది. కొంతమంది దీన్ని టీజ్ కూడా చేస్తున్నారు, ఓరియో బిస్కెట్ లాగా ఉంది, మరి చాలా పెద్దగా ఉందని చెప్పేసి. కెమెరాస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. లైకా పార్ట్నర్షిప్లో వీళ్ళు కెమెరా తీసుకొని వస్తారు, అదిరిపోతాయి పోర్ట్రేట్ షాట్స్ అయితే. చూడాలి మరి. ఇవి ఫిబ్రవరి 25వ తారీఖు గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు షామీ 14 సిరీస్ని. అప్పుడు మనం దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇండియాకు కూడా తీసుకొని రావచ్చు. 25 వరకు వెయిట్ చేయండి, అప్పుడు మనకి ఇండియాకు వస్తారా దాని గురించి కూడా క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే OnePlus Nord 3 గురించి నిన్న చాలామంది కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు. OnePlus Nord 3 కొనొచ్చా, కొంతమంది అయితే OnePlus Nord 3 గేమింగ్ కోసం కొనొచ్చా అన్నట్టు కూడా అడుగుతున్నారు. OnePlus Nord 3 ఇప్పుడు తక్కువ రేట్కి వస్తుంది. నార్మల్గా ఇది లాంచ్ అయినప్పుడు 33,000 అలా ఉంది, సేల్స్లో 30,000కి అట్లా వచ్చింది. ఇప్పుడు ఇది విత్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని 27,000 రూపాయలకి అట్లా అయితే వస్తుంది. చాలామంది దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దీనిలో MediaTek Dimensity 9000 ప్రాసెసర్ ఉంటుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. గేమింగ్ ఆడుకోవచ్చు, కాకపోతే మీకు స్నాప్డ్రాగన్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 వస్తుంది మీకు. 30,000 పెడితే iQOO 7 Pro ఉంటుంది. iQOO 7 Proలో మీకు 8+ Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. అక్కడ మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. కాకపోతే ఇది OnePlus ఫోన్ కావాలి మీకు, తక్కువ రేట్లో వస్తుంది, ఆ ఉద్దేశంతో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం అప్పుడు మీరు దీన్ని చెక్ చేయొచ్చు. కానీ సరే, ఈ ఫోన్ నాకు పర్సనల్గా కెమెరా కూడా అంత నచ్చలేదు. కెమెరా మీకు సోనీ IMX 890 సెన్సారే. ఇదే సెన్సార్తో OnePlus Nord CE 3 23,000కి అట్లా వస్తుంది. సో దాని కెమెరా రిజల్ట్స్ చాలా బాగున్నాయి. అది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది, ఇది MediaTek ప్రాసెసర్తో వస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ దానిలోనే బెటర్ అనిపించింది. నా సజెషన్ అయితే మాత్రం ఒకవేళ OnePlus ఫోన్ తీసుకోవాలనుకుంటే OnePlus Nord CE 3 తీసుకోండి. జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. హెవీ గేమింగ్ అయితే ఆడలేరు. ఈవెన్ దీనిలో ఆడొచ్చు, OnePlus Nord 3లో కొద్దిగా హెవీ గేమింగ్ ఆడొచ్చు, కానీ కెమెరా అంత నాకు నచ్చలేదు. దాని ప్రకారం నిర్ణయం తీసుకోండి. OnePlus Nord 3 వీడియో చూడండి, మన ఛానల్లో ఉంటుంది. అక్కడ కూడా మీకు ఇదే చెప్పాను, నాకు కెమెరా అంత అనిపించలేదని చెప్పేసి కూడా ఒకసారి చూడండి. దాని ప్రకారం మీ నిర్ణయం అయితే తీసుకోండి. నెక్స్ట్ నథింగ్ నుంచి నథింగ్ CMF అని చెప్పేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి దీనిలో వీళ్ళ IoT ప్రోడక్ట్ తీసుకొస్తున్నారు కదా, TWS వాచెస్ ఇట్లాంటివి తీసుకొస్తున్నారు కదా. వీళ్ళ వాచ్లో యూజర్స్ కొంతమంది గ్లిచ్ అయితే నోటీస్ చేస్తారు. రెడిట్లో కొంతమంది ఫొటోస్ అయితే పెడుతున్నారు. వాచ్ ఫేస్ ఉంటుంది కదా, వాచ్ ఫేస్లో మనం నార్మల్గా మన ఫోటో పెట్టుకుంటాం, లేకపోతే ఏదైనా వాల్పేపర్ పెట్టుకుంటాం మనకు తెలిసిన వాళ్ళవి. కాకపోతే వీళ్ళు నైట్ పెట్టుకున్నప్పుడు వీళ్ళ వాల్పేపరే ఉంటుంది. మార్నింగ్ లేచి చూసిన తర్వాత ఎవరిదో ర్యాండమ్ పర్సన్ వాళ్ళ వాల్పేపర్ వాళ్ళ వాచ్లో అయితే కనిపిస్తుంది. వాళ్ళు షాక్ అయిపోతున్నారు. దీని ఇష్యూని వీళ్ళు రెడిట్లో షేర్ చేసుకుంటున్నారు. కొంతమంది యూజర్స్ సేమ్ ఇష్యూ మేము కూడా ఫేస్ చేస్తామని చెప్పేసి దానికి రిప్లేస్ అయితే ఇస్తూ ఉన్నారు. నథింగ్ అంటే CMF బ్రాండ్ అయితే ఇంతవరకు దీని మీద ఎటువంటి రియాక్షన్ అయితే లేదు. మేబీ ఇది ఒక సెక్యూరిటీ గ్లిచ్ అయి ఉండొచ్చు ప్రాइवेसीకి సంబంధించి. దీని గురించి వీలైతే ఇంకా ఏమి రియాక్ట్ అవ్వలేదు కాబట్టి బ్రాండ్ సైడ్ నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఏమైనా ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మనకి హానర్ నుంచి హానర్ X9P అని చెప్పేసి ఒక ఫోన్ ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసింది. దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. 1.5K డిస్ప్లేతో వస్తుంది, 5800 mAh బ్యాటరీతో వస్తుంది, 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మిగతా 2 కెమెరాస్ వేస్ట్, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, మొత్తం 3 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది దీని స్పెసిఫికేషన్స్ అయితే. దీని ప్రైస్ వచ్చేసరికి 8GB RAM 256GB మోడల్ 25,999 రూపాయలు పెట్టారు. ICICI కార్డ్స్ మీద 3,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అంటే ఇది మీకు 23,000కి అట్లా అయితే
ఈ ఫోన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ రేపటి నుంచి అమెజాన్లో సేల్కి అయితే వస్తుంది. అండ్ దీని ఛార్జర్ కూడా వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేయట్లేదు. ఛార్జర్ ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. మీరు ఫోన్ కొంటే 700 రూపీస్ ఛార్జర్ మీకు ఫ్రీగా ఇస్తాం అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ప్రైస్ అయితే కొద్దిగా అగ్రెసివ్గానే బెటర్, కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాల్సింది కొన్ని విషయాలు. లైక్ ప్రాసెసర్ 6 Gen 1 కాకుండా 7S Gen 2 ప్రాసెసర్ తీసుకొని రావడం, ఆ వైడ్ యాంగిల్ కెమెరా, మ్యాక్రో కెమెరా కొద్దిగా ఇంకా అది తీసేసి బెటర్ ఏదైనా ఒక 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అట్లా తీసుకొచ్చి ఇంకా బాగుండేది. 8 మెగాపిక్సెల్ ఇచ్చినా కొద్దిగా చెప్పుకోవడానికైనా ఉంటుంది, అది కూడా లేదు. ఈ కొద్దిగా మైనస్ అనిపించింది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది ఆన్ పేపర్. తర్వాత మనకు ఫోన్ చెక్ చేసిన తర్వాత ఇంకా కొన్ని తెలియవచ్చు, కానీ ఆన్ పేపర్ నాకు అవి అనిపించినాయి. ఇవి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి కింద కామెంట్ సెక్షన్, లేకపోతే ఈ వీడియోని ఒక 20K లైక్స్ చేసినా కానీ మనం ఈ ఫోన్ని రివ్యూ చేద్దాం మన ఛానల్లో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం ఏజియోలో, ఆర్జియో అంటారు, ఏజియో అంటారు, అయితే ఏజియో అంటుంది దీన్ని. ఈ వెబ్సైట్లో వీళ్ళు 80% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు టీ-షర్ట్స్ మీద అండ్ జీన్స్ మీద. జీన్స్లో 500 రూపాయలు లోపు వస్తున్నాయి, టీ-షర్ట్లు 200 రూపాయలు లోపు వస్తున్నాయి. బుడా జీన్స్కో వినే ఉంటారు కొంతమంది, బ్రాండ్ నేమ్ అయితే. ఈ బ్రాండ్లో డిస్కౌంట్ అయితే వస్తుంది, 80% డిస్కౌంట్. సో ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఒకవేళ యూత్ బట్టల కోసం చూస్తుంటాయి. నెక్స్ట్ మన గుజరాత్ పోలీసులు అవినాష్ శ్యామ్ అని చెప్పేసి ఇద్దరినైతే అరెస్ట్ చేశారు అహ్మదాబాద్లో. వీళ్ళు పని ఏం తెలుసా, నార్మల్గా మీ జాబ్ ఏం చేస్తారంటే ఒక జాబ్ ఒక వృత్తి మనం ఉంటుంది కదా, ఇది చేస్తున్నా నేను అని చెప్తాం కదా. సో వీళ్ళ జాబ్ వచ్చేసరికి మొబైల్ కొట్టేయడం అంట. వీళ్ళకి జాబ్ ఇచ్చేసరికి రాహుల్ అని చెప్పేసి ఒక క్యాండిడేట్. ఈ రాహుల్ అనే అతను వీళ్ళిద్దరికి మీకు జాబ్ ఇస్తున్నా, నెలకి 25,000 ఫిక్స్డ్ శాలరీ మీకు. మీరు చేయాల్సిన పని ఏంటంటే మార్కెట్లోకి వెళ్ళండి, ఎవరి చేతిలో ఐఫోన్ కనిపించినా, OnePlus ఫోన్ కనిపించినా వదలకుండా కొట్టుకురండి అని. మిగతా బ్రాండ్స్ సంబంధం లేదు, ఓన్లీ ఐఫోన్స్, OnePlus ఫోన్సే అంట. వీటిని వీళ్ళు వేరే దేశాలకి, నేపాల్, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాల్లో వీటిని తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు. చాలా ఫోన్స్ వీళ్ళ దగ్గర నుంచి రికవరీ కూడా చేస్తారు. దగ్గర 20 lakhs వర్త్ ఐఫోన్స్, OnePlus ఫోన్స్ రికవరీ కూడా చేశారు. సో వీళ్ళు పట్టుకొని వీళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు ఇది ఒక వృత్తి, మాకు జాబ్ ఇది. సో మాకు రాహుల్ అనే అతను జాబ్ ఇచ్చాడని చెప్పేసి ఆయన పేరు చెప్తున్నారు. ఆయన అయితే ఇంతవరకు పట్టుకోలేదు ఆ మహానుభావాన్ని, ఆ రాహుల్ అనే మహానుభావాన్ని. సో అతను పట్టుకుంటే మరికి ఈ ముఠా సంగతి మొత్తం తెలుస్తుంది. కొట్టేయడానికి కూడా జాబ్ ఏందో నాకు అర్థం కావట్లేదు. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వీళ్ళు ఎవరైనా రోడ్ల మీద మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ వీళ్ళు నార్మల్గా మాట్లాడుకుంటూ వెళ్తుంటారు కదా, సో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు, పట్టుకొని పరిగెడుతుంటారు. వాళ్ళు తిరిగి వాళ్ళంతా పరిగెత్తలేరు కదా అంత ఫాస్ట్గా. సో ఇట్లా టార్గెట్ చేస్తుంటారు. బస్సులో కూడా, ట్రైన్లో కూడా పీక్కొని పరిగెడుతుంటారు. కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. మీ దగ్గర ఐఫోన్స్ ఉంటే ముఖ్యంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. నెక్స్ట్ మనకి ఢిల్లీ పోలీసులు వ్యాలంటైన్స్ డే ఆఫర్ అయితే ఇచ్చారు, భయంకరమైన ఆఫర్ అనమాట. ఈ ఆఫర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. సో మీరు ఒకవేళ మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి మీకు తెలుసుంటే వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతున్నారు. వాళ్ళ మీద పగ తీర్చుకోండి అన్నట్లుగా. సో వాళ్ళకి రిటర్న్గా ఏమి ఇస్తారంటే గిఫ్ట్, గవర్నమెంట్ వెహికల్లో ట్రావెల్ చేపిస్తారంట, అంటే పోలీస్ జీప్లో ట్రావెల్ చేపిస్తారంట. లాకప్లో వాళ్ళకి స్టే అరేంజ్ చేస్తారంట, ఒకరోజు స్టే అరేంజ్ చేస్తారు. దాంతోపాటు ఫోటోషూట్ కూడా చేస్తారంట వాళ్ళకి. అంటే క్రిమినల్స్ని ఫోటోషూట్ తీస్తారు కదా, ఇలా పెట్టేసి పలకలు పెట్టి ఇట్లా తిప్పి, సో అట్లా ఫోటోషూట్ కూడా వాళ్ళకి చేస్తారంట. సో మీరు పగ తీర్చుకోవాలనుకుంటే వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి ఢిల్లీ పోలీసులు అయితే వినూత్నంగా తెలియని దొంగలు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఇప్పుడు వరకు న్యూస్ అయితే. న్యూస్ ముగించే ముందు ఒకవేళ మీరు తెలంగాణలో ఉండే వాళ్ళైతే మాత్రం టీఎస్ చలాన్స్కి మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు కదా, ఆ డిస్కౌంట్ ఈరోజు లాస్ట్ డేట్ February 15th. ఒకవేళ మీరు మీ వెహికల్స్ మీద చలాన్స్ ఏమన్నా ఉంటే పెండింగ్ చలాన్స్, వాటిని డిస్కౌంట్లో మీరు పే చేయాలనుకుంటే ఈరోజు లాస్ట్ డేట్ అని చెప్పేసి గత 2 నెలలు నేను చెప్తూనే ఉన్నాం. మళ్ళీ రేపటి కొత్త డేట్ రావచ్చు, చెప్పలేం. ఈరోజు అయితే మామూలుగా అఫీషియల్గా అయితే లాస్ట్ డేట్. ఒకవేళ మీరు కట్టుకోవాలనుకుంటే కట్టుకోండి. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. కొన్ని ఫేక్ లింక్స్ కూడా వస్తున్నాయి. సో అటు కాకుండా మీకు అఫీషియల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డీల్ లింక్తో పాటు అక్కడి నుంచి చెక్ చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి. Moto G04 అన్బాక్సింగ్ షార్ట్ వీడియో ఈరోజు పోస్ట్ చేసి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి ఒకవేళ చూడకపోతే. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.